ఇండస్ట్రీ రేంజ్ మారిపోయింది, లెక్కలు మారుతున్నాయి. పెద్ద సినిమా వస్తే అంతా ముందుగా మాట్లాడుకునేది కలెక్షన్స్ గురించి. మరీ ముఖ్యంగా యుఎస్ ప్రీమియర్స్ లో ఎంత వస్తున్నాయనే చర్చ కూడా షురు అయింది. మరి ఇప్పుడు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ అక్కడే జరుగుతోంది. మరి రామ్ చరణ్ ముందు ఏ టార్గెట్స్ ఉన్నాయి? వాటిని గేమ్ చేంజర్ అందుకుంటాడా? గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కాస్త ఆలస్యంగా మొదలయ్యాయేమో కానీ ఒక్కసారి మొదలయ్యాక మాత్రం ఎక్కడా తగ్గట్లేదు మేకర్స్. ముఖ్యంగా శంకర్ తన మార్క్ ప్లానింగ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రీ రిలీజ్ ను యుఎస్ఏలో చేశారు. ఫస్ట్ టైం ఓ ఇండియన్ సినిమా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. డిసెంబర్ 21న జరిగిన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. అంతా మీరే చేశారు, ఎందుకంటే మిలియన్ల రెవెన్యూ తెలుగు సినిమాకి ఇస్తుంది మీరు. ఓవర్సీస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి అక్కడే ఈవెంట్ ప్లాన్ చేసింది గేమ్ చేంజర్ టీమ్. ఇది అక్కడ కలెక్షన్స్ ను పెంచడంలోనూ యూజ్ కానుంది. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి, వాటికి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. రీసెంట్ గా వచ్చిన పెద్ద సినిమాలు ఓవర్సీస్ లో ప్రీమియర్స్ నుంచే రికార్డులు తిరగరాశాయి. దేవరకు ప్రీమియర్స్ తో కలిపి ఫస్ట్ డే 3.77 మిలియన్ వస్తే పుష్ప 2కు 4.33 మిలియన్, కల్కి 2898 ఏడీకి $5.56 మిలియన్ వచ్చాయి. గేమ్ చేంజర్ కు ఓవర్సీస్ లో పరీక్ష మొదలైంది. ఇప్పుడు ఇది ఏ స్థానంలో ఉంటుందా అనే చర్చ మొదలైంది ట్రేడ్ వర్గాల్లో. చరణ్ కు ఓవర్సీస్ లో మార్కెట్ ఎక్కువే, పైగా శంకర్ సినిమాలు అక్కడ రఫ్ ఆడిస్తుంటాయి. దిల్ రాజు బ్రాండ్ ఎలాగూ ఉంది. ఈ ముగ్గురు కలిసి ఎన్ని మిలియన్స్ ఓపెనింగ్ తీసుకొస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు జనవరి 9న భారీగా యుఎస్ ప్రీమియర్స్ పడనున్నాయి.